హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మీరా ఏసీపీ సూర్యతో కలిసి గగన్ తారల పెళ్లి జరుగుతున్న పెళ్లి మండపానికి వస్తుంది. ఏసీపీ సూర్య గగన్తో నువ్వు అరెస్ట్ అయ్యావని, కృష్ణప్రసాద్ యాక్సిడెంట్కి కారణం నువ్వేనని గట్టిగా చెప్తాడు. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతుంటే మీరాని కన్విన్స్ చేయాలనుకుంటుంది భూమి. చూడు భూమి, వీడెంతటి దుర్మార్గుడో నీకు తెలీదు. ఆ రోజు ఆయన్ని 2-3 సార్లు చంపేస్తాను అన్నాడు. ఖచ్చితంగా వీడే చంపేసుంటాడు, యాక్సిడెంట్ చేయించుంటాడు. సార్, మీరు అతన్ని అరెస్ట్ చేయండి అని అనేసరికి ఏసీపీ సూర్య గగన్ చేతికైతే హ్యాండ్ కఫ్స్ వేస్తారు. ఇంకలా చేతికి సంఖ్యలు వేసి తీసుకువెళ్తూ ఉంటే ఒక్కసారిగా ఒక మాస్టర్ ప్లాన్ అయితే అక్కడ జరుగుతుంది. చెర్రీ ఆ మండపం మొత్తం ఒక ఫాగ్ బాంబ్ని వేస్తాడు, అంటే పొగ బాంబు. మొత్తం ఫాగ్తో పెళ్లి మండపం నిండిపోతుంది. భూమి వెంటనే గగన్ని తీసుకొని ఇంకా అలా పరిగెత్తుకుంటూ ఆ పెళ్లి మండపం నుండి గగన్తో కలిసి పారిపోతుంది. ఆ ఫాగ్ అంతా క్లియర్ అయ్యేసరికి అక్కడ ఎవ్వరూ కనిపించరు. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, తార, ధ్రువ, పూరి, శారద అందరూ షాక్లో ఉండిపోతారు. అండ్ ఆ ఏసీపీ సూర్య కూడా షాక్లో ఉండిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు, గగన్ గారు ఎక్కడా అని అంటుంది తార. మేము మేము వాడిని వెతికి పట్టుకుంటామని అంటారు. చూడండి ఇన్స్పెక్టర్ గారు, మీరేం చేసైనా గగన్ని ఇక్కడికి తీసుకురండి. ముందు గగన్ నా మెల్లో తాళి కట్టిన తర్వాత మీరు అరెస్ట్ చేసుకుంటారో ఏం చేసుకుంటారో అది మీ ఇష్టం. తాళి మాత్రం కట్టాలి అని అంటుంది తారా. చూడండి, మీరేం చేయాలనుకుంటున్నారో నాకు తెలీదు, కానీ వాడిని ప్రాణాలతో పట్టుకోవడం మా బాధ్యత అని చెప్పి ఇంకా అలా బయలుదేరుతాడనమాట ఏసీపీ సూర్య అయితే. ఇంకా సో అందరూ అలా కన్ఫ్యూజింగ్గా చూస్తూ ఉంటే అక్కడే ఉంటుందన్నమాట చెర్రీ శారద దగ్గరికి వస్తాడు. రే, వీళ్ళు ఎక్కడ రాని అడుగుతారు. పెద్దమ్మ, నువ్వేం కంగారు పడద్దు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్తారు. ప్రజెంట్ అయితే పెళ్ళి ఆగిపోయింది కదా, ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చులే పెద్దమ్మ అని చెప్పి ఇంకా కూల్ చేస్తూ ఉంటాడు చెర్రీ అయితే శారదాని. ఇంతకీ మీ మీ నాన్న ఎలా ఉన్నాడురా, యాక్సిడెంట్ అయింది అంటున్నారు, నాకు భయంగా ఉందని చెప్పి శారద అండ్ చెర్రీ ఇద్దరు కలిసి కేపీ ఉన్న హాస్పిటల్కి అయితే బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా భూమి, గగన్ ఇద్దరు కలిసి ఒక ఫారెస్ట్ ఏరియాకైతే వెళ్ళిపోతారు. అదంతా ఫారెస్ట్ రిజర్వ్ అవడంతో బావ త్వరగా వెళ్దామని చెప్పి తప్పించుకోవడానికి ఇంకా అలా అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇంకా పరుగున పోలీస్ కానిస్టేబుల్స్ దగ్గర నుండి తప్పించుకుంటూ ఉంటారు. సో వెంటనే అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారన్నమాట భూమి అండ్ గగన్ని చూసి. కానిస్టేబుల్స్ వెతుకుతుంటే భూమి, గగన్ మాత్రం చక్కగా తప్పించుకొని ఇంకా మొత్తం అడవంతా తిరిగి ఒక హోటల్లో అయితే కూర్చుంటారు. బావా, ఇదంతా చూస్తుంటే నవ్వొస్తుంది కదా అని అంటారనమాట బా భూమి. ఇంకా అలా ఆ గగన్ కూడా భూమి వైపు చూస్తూ, అవును భూమి, నిజంగా నవ్వే వస్తుంది. ఎందుకంటే ఎవరైనా పెళ్ళి కాని వాళ్ళు పారిపోతారు, కానీ ఇక్కడ చూడు, పెళ్ళైన మనం పారిపోతున్నాం అని ఇద్దరు నవ్వుకుంటారు. బావా, నీకు ఎక్కడ పెళ్ళైపోతుందోనని నేను పొద్దున్నుండి ఏమీ తినలేదు. ఇప్పుడు చాలా ఆకలిగా ఉంది, కాబట్టి ఏదైనా తిందామా అని అంటారు. ఖచ్చితంగా అని చెప్పి ఇంకా ఎంతో హ్యాపీగా ఒక టీ అండ్ బిస్కెట్స్ అయితే ఆర్డర్ ఇచ్చుకుంటారు. అలా భూమి గగన్కి ప్రేమగా తినిపిస్తూ ఉంటే గగన్ భూమి వైపు చూస్తూ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే సూర్య తన బెటాలియన్తో సహా మొత్తం అడవంతా వెతుకుతూ గగన్ భూమిలు ఉన్న వైపైతే వస్తారు. వచ్చి ఇంక చూస్తూ ఉంటారనమాట. రేయ్, రౌండప్ చేయండి అని అంటారు. లోడ్, ఎయిమ్ అని వాళ్ళ వైపు ఎయిమ్ చేస్తూ ఉంటే కరెక్ట్గా షూట్ చేసే లోపు అక్కడ భూమి గగన్ తల గట్టిగా ఇలా కిందకి వంచేసరికి గగన్ తలపై నుండి బుల్లెట్ అయితే వెళ్ళిపోతుంది. ఇంక వెంటనే బావా రాబావా అని చెప్పి ఇంకా డైనింగ్ టేబుల్ ఏదైతే టేబుల్ ఉంటుందో హోటల్ టేబుల్ అది సూర్య మీద గట్టిగా విసిరేసి పారిపోతారు భూమి అండ్ గగన్. ఇంకా అలా భూమి అయితే గగన్ని తీసుకొని ఒక చోటుకైతే వెళ్ళిపోతుంది. ఇంకా అలా నైట్ అయితే అయిపోతుంది. భూమి, గగన్ ఆ అడవిలోనే ఉండాల్సి వస్తుంది. బావా, ఒక్క నిమిషం ఆగని చెప్పి అక్కడే ఉన్న ఒక పెద్ద రంపం టైప్ ఒకటి పెద్ద షాప్ ఐటెం తీసుకొచ్చి గగన్ హ్యాండ్ కఫ్స్ని అయితే కోసేస్తుందనమాట భూమి. అలా గగన్ ఇంకా ఫ్రీ అవుతాడు. హ్యాండ్స్ అనేవి చాలా చలిగా ఉంది కదా అని అంటారు. అవును, ఇది ఎండాకాలమైనా ఇలాంటి అడవిలో చలిగానే ఉంటుంది అని చెప్పి ఇంకా క్యాంప్ ఫైర్ అయితే వేసుకుంటారనమాట గగన్ అండ్ భూమి. ఇంకా భూమి వైపు చూస్తూ ఉంటాడు గగన్. నిజం చెప్పు బావా, ఒకవేళ నిజంగా ఆ ఏసీపీ సూర్య రాకపోయి ఉంటే
నువ్వు నిజంగా తారా మెళ్ళో తాళి కట్టేవాడివా అని అడుగుతుంది భూమి. ఖచ్చితంగా కట్టేవాడి భూమి అని అంటారు గగన్. బావా అని అంటుంది భూమి. కానీ కట్టిన వెంటనే నా గుండె ఆగిపోయేది, నేను చచ్చిపోయేవాణ్ణి అని అంటాడు గగన్. బావా ఏం మాటలు బావా, అలా ఎందుకు అంటున్నావు అని అంటుంది. అవును భూమి, ఈ గగన్ భూమిలు వేరు వేరుగా ఉన్న తాళి అనే బంధం మనల్ని ఎప్పుడూ ఒక్కటిగానే ఉంచుతుంది. అలాంటి బంధమే తెగిపోయి నేను వేరే అమ్మాయి మెళ్ళో తాళి కట్టడం అంటే అది నేను చచ్చిపోవడంతో సమానమే భూమి. నువ్వంటే నాకెంత ఇష్టమో నేను ఇంతకంటే మాటలో చెప్పలేను అని గగన్ అనగానే భూమి గగన్ని పాపం హ్యాపీగా హక్ చేసుకుంటుంది. ఇంకా గగన్ భూమి ఇద్దరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు. అలా వాళ్ళ హ్యాపీ టైంని అయితే స్పెండ్ చేస్తారు. ఇది ఇలా ఉండగా శరత్ చంద్ర మీరా ఇద్దరూ కృష్ణప్రసాద్ దగ్గరే ఉంటారు. డాక్టర్ బయటికి వస్తారు. డాక్టర్ ఇప్పుడు కృష్ణప్రసాద్కి ఎలా ఉంది అని అడుగుతారు శరత్ చంద్ర. హీఈస్ ఆల్ రైట్, హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల బలూన్స్ అయితే ఓపెన్ అయ్యాయి. సో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవ్వడం వల్ల అతనికి మేజర్ సివియర్ డ్యామేజ్ అయితే ఏమీ జరగలేదు, మీరు నార్మల్గా ఉండొచ్చు అని చెప్పి ఇంకా అలా వెంటనే హ్యాపీగా వెళ్ళిపోతారు డాక్టర్. మీరా అండ్ శారద శరత్ చంద్ర అందరూ తన దగ్గరికి అయితే వస్తారు. వచ్చి చూస్తూ ఉంటారనమాట. నాకేమైంది అని అడుగుతారు కృష్ణప్రసాద్. మీరు ఎక్కడికో వెళ్ళబోతూ యాక్సిడెంట్ అయిందండి, మిమ్మల్ని ఆ గగనే యాక్సిడెంట్ చేయించాడు అని అంటుంది. మీరా మీరా ఏం మాట్లాడుతున్నావు? గగన్ నన్ను యాక్సిడెంట్ చేయించడం ఏంటి? నువ్వేదో తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నా గగన్ ఎప్పటికీ అలాంటి పని చేయడు. ఇకపై గగన్పై అలాంటి నిందలు వేయొద్దు అని గట్టిగా చెప్తాడనమాట. కేపీ ఏంటి కేపీ గట్టిగా చెప్తున్నావు? ఏ ఆ గగనే చేయించాడన్న చెల్లెలు చెప్తుంది కదా అని అంటారు. కరెక్టే, ఒకవేళ భూమి మీపై ప్రయోగం చేసిందంటే మీరు నమ్ముతారని అంటారు. నమ్మను అని అంటారు. అలాగే నా కన్న కొడుకు నాపై అటాక్ చేశాడు అంటే నేను కూడా నమ్మను. నిజ నిజాలేంటో ఎవరిదంతా చేశారో మీరు కరెక్ట్గా కనుక్కుంటే బయటపడిపోతుంది. ఈ విషయంలో మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇంకంటారనమాట కృష్ణప్రసాద్. ఇంకా శరత్చంద్ర అక్కడి వెళ్ళిపోతాడు. వెంటనే మీరా అలా ఇంకా కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి, చూడండి మీరు ఇకపై ఎప్పుడు లొంగిపోతానో అది ఇది అనకండి, అలా అన్నారంటే నాపై ఒట్టే అని ఒట్టేయించుకుంటుంది. ఇంకేమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతారు కృష్ణప్రసాద్. ఇది ఇలా ఉండగా తార ఆ పెళ్లి కూతురి గెటప్లోనే ఉంటుంది. ఇంకలా వాళ్ళ ఇంట్లో నడి మధ్యలో కూర్చొని ఉంటుంది. ఒక్కసారిగా ధృవ అక్కడికి వచ్చి, అమ్మా ఏంటమ్మా ఇది, లేచి ఫ్రెష్ అవ్వని అంటారు. లేదన్నయ్య, గగన్ వస్తాడు, నా మెల్లో తాళి కడతాడు, నేను గగన్ని పెళ్లి చేసుకుంటాను, అప్పుడే నేను ఈ పెళ్లి చీరని తీసేస్తాను అని అంటుంది. తారా అది కాదమ్మా, గగన్ వస్తాడు కానీ అని అనేసరికి, అన్నయ్య ప్లీజ్ ఇంకా నువ్వేమీ నన్ను కన్విన్స్ చేయాలని ట్రై చేయొద్దు, నేను ఒక్కసారి ఫిక్స్ అయ్యానంటే అది జరిగేంత వరకు ఇలానే ఉంటాను అని అలాగే కూర్చొని ఉంటుంది తారా. ఇంక పూరి ఏమో అలా చూస్తూ ఉంటే, పూరి ధృవ గారు ఏదైనా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అనేసరికి, వద్దు, ఇంటికి వెళ్తే నువ్వు మా ఇంటి కోడలు అయిపోతావు, అలా జరగడం నాకు ఇష్టం లేదు అని అంటారు. తారా అని గట్టిగా అరుస్తాడు ధృవ. ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట తారా. అన్నయ్య అని అంటుంది. తారా నువ్వెంతైనా చెప్పు, ఇప్పుడు పరిస్థితుల ప్రభావం వల్ల పూరిది ఎలాంటి తప్పు లేదు. పూరి ఏమీ కావాలని గగన్ బావని వెళ్ళిపోమని చెప్పలేదు. గగన్ బావ గారిని ఆ భూమి బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోయింది. అలాంటప్పుడు ఇందులో పూరి తప్పేముంది? గగన్ కూడా తాళి కట్టడానికే కదా ప్రయత్నించాడు. అలాంటప్పుడు పూరిని మనం ఎక్కువగా స్ట్రెస్ చేయకూడదు. పూరిని కూడా మన ఇంటికి తీసుకెళ్దాం, పూరి రా మన ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇంక పూరిని కూడా ఇంటికైతే తీసుకువెళ్తాడనమాట ధృవ. అంటే పెళ్ళయ్యాక ఈ చెల్లెల కంటే నీకు ఆ పూరిని ఎక్కువైపోయింది కదన్నయ్య, అంతే కదా అని రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటుందన్నమాట తారా. ఇంక పూరి ఏడుస్తూ ఉంటే ధృవ పూరి దగ్గరికి వచ్చి, చూడు పూరి నువ్వేం బాధపడద్దు, బావగారిని ఆ భూమి కిడ్నాప్ చేసిందని మాకు తెలుసు. పోలీసుల్ని, హోమ్ మినిస్టర్ని ఎంతమందిని పెడతా అంతమందిని ఎక్కడైనా పర్మిషన్ తీసుకొచ్చి బావగారిని నేను వెతికి తీసుకొస్తాను, నువ్వేమి కంగారు పడద్దు అని ధృవ పూరిని ఓదార్చి ఇంకలా తారా దగ్గరికి అయితే వెళ్తాడు. చూడు తారా, నేను ఆ పూరిపై ప్రేమతో ఇంటికి తీసుకొచ్చాననుకుంటున్నావా? కాదు, ఆ పూరిని ఇప్పుడు మనం కీలు బొమ్మలా వాడుకుందాం అని అంటారు.
అంటే ఏంటన్నయ్య అని అంటుంది తారా. చూడు, గగన్ భూమి ఇద్దరు వెళ్ళిపోయారు. గగన్కి ఈ పెళ్ళి ఇష్టం లేదు అని అంటున్నాడు. కానీ పూరి ఈ ఇంట్లోనే మన కాళ్ళ కింద బానిసల ఉంటే అప్పుడు గగన్ని మెళ్ళో తాళి కట్టకుండా ఎందుకుంటాడు? ఒకవేళ ఏదో ఒక కారణం చెప్పినా సరే ఖచ్చితంగా ఆ పూరిని పెట్టే చిత్రహింసలు చూడలేక తట్టుకోలేకైనా నరకం అనుభవిస్తాడు. చూడమ్మా, మనకు కావాల్సింది సాధించుకోవాలంటే ఎదుటి వాళ్ళని ఇలా బాధ పెట్టడంలో కూడా తప్పేమీ లేదు అని అంటారు. ధృవ, అన్నయ్య, నేను ఇంతలా ఆలోచించలేదు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇలాగే ఇలాగే చేద్దామన్నయ్య. ఆ తార ఆ పూరితో నువ్వు సంతోషంగా ఉంటున్నట్టే నటించి ఆ పూరిని ముప్పు తిప్పలు పెడదాం అని తార అండ్ ధృవ ఇద్దరూ ప్లాన్ అయితే వేసుకుంటారు. ఇది ఇలా ఉండగా భూమి అండ్ గగన్ ఇద్దరు ఇంకా నిద్ర లేచి హ్యాపీగా ఉండేసరికి అప్పుడే ఎదురుగా ఏసీపీ సూర్య అయితే కనబడతాడు. ఏంటి మీ ఇద్దరి రీయూనియన్? ఎక్కడ రీయూనియనా? చూడు, ఈ భూమి నిన్ను ఎంత కాపాడుకోవాలని ప్రయత్నించినా నేను మాత్రం అడ్డుగానే ఉంటాను. నిన్ను అరెస్ట్ చేయకుండా నేను ఇక్కడి నుండి వెళ్ళను. యువర్ అండర్ అరెస్ట్ గగన్, రారా అని కాలర్ పట్టుకొని తీసుకువెళ్తూ ఉంటే కరెక్ట్గా ఒక ఫోన్ కాల్ వస్తుంది ఆ సూర్యకి. ఇంకా వెంటనే సూర్య ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఇన్స్పెక్టర్ సూర్య లిఫ్ట్ చేసి ఛ అని అక్కడి వెళ్ళిపోతుంటే, ఏమైంది ఇన్స్పెక్టర్ గారు అని అడుగుతుంది భూమి. ఇప్పుడే పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. నా యాక్సిడెంట్కి గగన్ కారణం కాదు అని కృష్ణప్రసాదే వాంగ్మూలం ఇచ్చారు. ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి వీడిని అరెస్ట్ చేయడం కుదరదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు సూర్య. ఇంకా భూమి గగన్ ఇద్దరు చాలా హ్యాపీగా ఒకరినొకరు చూసుకుంటారు. బావా, ఏదైతే ఏంటి, నీ పెళ్ళైతే ఆగిపోయింది, నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటుంది భూమి. అది కాదు భూమి, ఇప్పుడు ఒకవేళ ఆ ఆ తార అనుకున్నట్టు నా చెల్లెల్ని వదిలేస్తే, వాళ్ళు నా చెల్లెల్ని బాధ పెడితే అప్పుడు అప్పుడు నేనేం చేయగలను అని అడుగుతాడు గగన్. చూడు బావా, అన్నిటికీ నేనున్నాను, నేను చూసుకుంటాను, నువ్వేమీ కంగారు పడద్దు అని భూమి అయితే చాలా గట్టిగా ఫిక్స్ అవుతుంది. ఇంకా ఫిక్స్ అయ్యి వెంటనే తారా వాళ్ళ ఇంటి ముందైతే కొంతమంది జనాలను వేసుకొని కూర్చుంటుంది భూమి. కాపాడాలి కాపాడాలి, ఆడవాళ్ళ హక్కుల్ని కాపాడాలి, కావాలి కావాలి, స్వతంత్రం కావాలి అని చెప్పి ఇంకా అలా గట్టి గట్టిగా నినాదాలు చేస్తుంటే ధృవ, తార వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. ఇంక వెంటనే హే, ఏం చేస్తున్నావు, ఇంతకీ గగన్ గారు ఎక్కడ అనేసరికి గగన్ అలా వస్తాడు. ఇంకా తార, గగన్ గారు వచ్చేసారా, అయితే మన పెళ్ళి జరగాలి గగన్ గారు, జరగాలి అని. అన్నయ్య వెళ్ళి తాళి తీసుకురా అన్నయ్య, గగన్ గారు నా మెళ్ళ తాళి కడతారన్నయ్య అని అంటుంది. తాళి కట్టకూడదమ్మా అని అంటారు మహిళా మండలి వాళ్ళు. ఒక్కసారిగా తార షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు, ఆయన మీరెవరు చెప్పడానికి అని అంటారు. చూడమ్మా, ఇతనికి ఆల్రెడీ ముందే పెళ్ళయింది. ఆ అమ్మాయి ఇతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అతను కానీ ఆ అమ్మాయి కానీ డివోర్స్ పేపర్స్పై సైన్ పెట్టినట్టు ఎక్కడైనా ప్రూఫ్ ఉందా? ఉంటే చూపించు. సరే, లేదనుకుంటే వాళ్ళు సంతకం చేస్తున్నట్టు ఒక్క వీడియో అయినా ఉందా? ఉంటే చూపించు. లేదు కదా, అలాంటప్పుడు మీ పెళ్ళి ఎలా చెల్లుతుంది? ఇంకా భూమి బ్రతికుండగా విడాకులు ఇవ్వకుండా పెళ్ళి ఎలా చేసుకుంటారు? కాబట్టి ఇది నేను ఒప్పుకోను. ఆమె గట్టిగా ఆ మహిళా మండలి వాళ్ళు చెప్తుంటే ఇంకా తార అయితే గడగడ వణికిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా ధృవ కూడా అమ్మా సిచ్యువేషన్ సీరియస్ అయిందమ్మా అని అంటారు. అయితే ఏంటన్నయ్య, బలవంతంగా అయినా భూమి అనేసరికి బలవంతం చేస్తే ఊరుకోరు, ఖచ్చితంగా లాయర్ని పెట్టి మరీ మిమ్మల్ని జైలుకి పంపిస్తారు. అలా కాదని ఇతని చెల్లెల్ని మీరు టార్చర్ చేయాలనుకుంటే నాకు ఈ ఇంటిపై ఎప్పుడు నిఘా ఉంటూనే ఉంటుంది. గృహహింస కేసు కింద చట్టంలో పెట్టి మిమ్మల్ని జైల్లో పెట్టిస్తాను, గుర్తు పెట్టుకోండి అని చాలా గట్టిగా చెప్పి ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోతారు. అలా ఇంకా తార నేను పెళ్లి చేసుకోనని అందరి ముందు ప్రెస్ మీట్లో చెప్పేలా అయితే జరుగుతుంది. భూమి, గగన్ ఇద్దరు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎక్కడ మళ్ళీ తన్ని కేసు పెట్టి అరెస్ట్ చేస్తారోనని. ధృవ కూడా పూరిని హ్యాపీగా చూసుకోవాలనే ఫిక్స్ అవుతాడు. ఇంకా అలా గగన్, భూమి ఇద్దరు హ్యాపీగా అక్కడిని వెళ్ళిపోతుంటే శరత్చంద్ర మాత్రం ఆలోచనలో అయితే పడతారు. భూమి నేను ఎంత వద్దంటున్నా ఎందుకు ఈ గగన్నే ప్రేమిస్తుంది,
ఎందుకు ఈ గగన్ వైపే మొగ్గు చూపుతుంది అని చాలా కోపంతో రగిలిపోతూ ఉంటే అదే ప్రేమంటే అని ఇంక చెప్తూ ఉంటారనమాట. కృష్ణప్రసాద్ ఒక్కసారిగా అలా చూస్తూ ఉంటాడనమాట. లేదు, వాడికి వాడికి నా కూతురుపై ప్రేమ లేదు అని అంటారు. ప్రేమ ఉంది కాబట్టే ఇప్పటికైనా వాళ్ళు కలిశారు. మీరేమీ కంగారు పడకండి, వాళ్ళ ప్రేమ ఎలాంటిదో మీకే అర్థమవుతుంది అని చెప్పి ఇంకా కృష్ణప్రసాద్ అనేసరికి ఆలోచనలో అయితే పడతాడనమాట. అలా శరత్చంద్ర ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.